అలాగే ఇప్పుడు డబ్బు లేనప్పుడు విలీనం ఎట్లా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మేము అనుకుంటున్నాము ఈ విషయాన్ని అతను తెలియదేమో. ఈ యొక్క మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారు మేము విన్నపం చేస్తున్నాం ఏంటంటే మాకు రావాల్సిన 2017 యొక్క పే స్కేల్ ఏరియాస్, అలాగే రీసెంట్లీ 2020 యొక్క పే స్కేల్ ఏరియాస్ వాళ్ళకు ప్రజెంట్ ఉన్న వాళ్ళకు కలుపుతున్నాడు. సంతోషమే. ఎండిఏ డబ్బులు లేవు అన్నాడు. మరి డబ్బులు లేనప్పుడు ఫ్రీ బస్ పెట్టాము, మస్తు ఆదాయం వస్తుందని ఇదే వాళ్ళు అంటున్నారు. మరి వాస్తవం కాదా? మబ్బి పెడుతున్నారా? అదే ఇప్పుడు ఎండి గారు డబ్బులు లేవంటున్నాడు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము ఆర్టీసీ వాళ్ళకి అన్ని ఇచ్చామంటాడు. మరి డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఏం చేశారు మీరు? కాబట్టి మాకు దీన్ని ఫ్రీ బస్ పెట్టారు, సంతోషమే. కానీ ఆ డబ్బులు మాకు ఇస్తలేరు కదా సరిగా. ఇస్తే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? మా పైసలు మాకు ఎందుకు ఇయ్యారు? ఎందుకు ఈ యొక్క రిటైర్మెంట్ ప్రైస్ యొక్క గోస మీకు అర్థం కావడం లేదా? దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు ఇప్పటి కూడా విశ్వాసం ఉంది. మాకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే మాకు రిలీజ్ చేయాలి. మా యొక్క అందరి యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ రేవంత్ రెడ్డి కోట్లే లేదా? మేము రేవంత్ రెడ్డి గారు, నేను బస్బాన్లో దాదాపు 12 ఏళ్ళు లీడర్గా పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. మేము అలాంటి వాళ్ళం. మీ యొక్క కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ పార్టీకి ఇంటింటికి ప్రచారం చేసి మేము గెలవడానికి కూడా ప్రధాన కారణం మేము. కేసీఆర్ పోవాలి, రేవంత్ రెడ్డి రావాలని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. 3 సంవత్సరాలు అయింది. మరి విలీనం అవ్వలేదు, ఎలక్షన్ పెట్టలేదు, ఏం జరుగుతుంది? అదే మరే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పోవాలి, కేసీఆర్ అటావో రేవంత్ రెడ్డికి మేము అధికారం తీసుకురావాలి. మేమంతో 6 నిమిషాలు కృషి చేశాము. అయినా కూడా మా కోరిక మీరు పట్టించుకుంటలేరు. ఇకనైనా ఎవరి మాటలు నమ్మకండి. మీరు మా యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు చేదోడుగా నిలిచి మాకు రావాల్సిన బకాయిల వెంటనే రిలీజ్ చేయాలని కోరుచున్నాము. ఏ యజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి. ఎండి ఎండి ఎండి. జై హింద్.